మీడియా మిత్రులు నమస్కారం. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందితో చోటేసేవాళ్ళు, కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపతండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో ఒక రాత్రిలో ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా, ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా చెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా.